పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సమూయేలు రాసిన మొదటి పత్రిక, శామ్యూల్ మొదటి పత్రిక తీయండి. ఫస్ట్ శామ్యూల్ 30వ అధ్యాయము 18వ మాట. దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. ఆమేన్. మనం చదువుకునే లేఖన భాగం నుండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, దేవునికి ఉపదేశాన్ని బహుశ్రద్ధగా వినండి. ప్రతి మాట ఈ పూట మన హృదయంలో దాచుకోవాలి, దాచుకొని గృహాలకి వెళ్ళాలి. వట్టి వారికి వెళ్ళకూడదు. ఒక గొప్ప ప్రసంగం, పెద్ద ప్రసంగం ఏం చేయను, కానీ ఒక 2-3 విషయాలు చెప్పేసి ముగించేస్తాను. కానీ ప్రతి మాట కూడా మీ హృదయంలో దాచబడాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు అంటారు, పాస్టర్ గారికి కొద్దిసేపు చెప్పొచ్చు కదా అని మీరు అంటున్నారండి. కానీ ఎక్కువ చెప్పినా సరే అది లోపలకి వెళ్ళే చాలా తక్కువ, కాబట్టి చెప్పిన దాంట్లోనే ఎక్కువ మీ హృదయంలో నింపుకోండి. ఆమేన్. అర్థమైందా నా పాయింట్? ఏసన్ అంటారు, ఏమయ్యా మనసాక్షి లేదా మనిషి అసలు 1:30కే ప్రార్థన అయిపోతా, కనీసం 3 గంటలకి పెట్టవచ్చు కదా అంటాడు. అంటే 3 గంటలకు పెట్టి ఓపిక నాకుంది, వినే ఓపిక నీకుంది, మన ఇద్దరికి ఉంటే సరిపోదు కదా. ఆమేన్. సంఘంలో అందరూ ఉన్నారు, అందరూ వినాలి. సరే, ఏదేమైనా సరే ఈ పూట దేవునికి వాక్యాన్ని గమనించండి. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అమాలేకులు పట్టుకుని పోయిన అంతటిని దావీదు తిరిగి సంపాదించుకున్నాడు. ఆమేన్. దావీదు ఏం చేశాడు? తిరిగి సంపాదించుకున్నాడు. జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని ఇప్పుడు వినండి. ఒకానొక సందర్భంలో ఈ దావీదు ఎవరయ్యా అంటే గొర్రెల కాపరిగా ఉండేవాడు. పెద్ద బలమైన వాడు, ఘనమైన వాడు ఏమి కాదు, ఆస్తుపాస్తులు ఏమీ లేవు. చాలా కష్టం నుండి చాలా కష్టపడి అంచులంచులుగా ప్రయాసపడి ప్రయోజకుడైనవాడు దావీదు. తన చిన్నతనం నుండి దేవుని భయభక్తులతో యథార్థంగా ప్రవర్తించి దేవునికి తగినట్లుగా జీవించినప్పుడు దావీదు అనేక యుద్ధాలు చేసి అనేక మంది గనులను వాడగొట్టి ఇదిగో ఇప్పుడు సమస్తను సమకూర్చుకున్నాడంట. కొంచెం సమకూర్చుకున్నాడంట. ఇలా సమకూర్చుకున్న ఈ ఆస్తిని అంతా కూడా అమాలేకులు దావీదు లేని సమయాన్ని చూసి దోచుకుని వెళ్ళిపోయినారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరున్నారండి, ఎప్పటి నుంచో వ్యాట్ చేసి కష్టపడి ప్రయాసపడి మీరు కొంచెం సంపాదించుకున్నారు. ఎవరో తెలియని వారు వచ్చేసి మీ సంపద అంతా దోచుకుని వెళ్ళిపోతే మీకు ఎలాగుంటుంది చెప్పండి? మాట్లాడాలా? చిన్నప్పటి నుంచి దాచుకున్నాం, కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం. ఈ సంపద అంతా కూడా క్షణంలో ఆవిరైపోతే దాన్ని తట్టుకోలేం కదా. మన సహోదరులు వేటకు వెళ్తున్నప్పుడు తమ భార్యల నగలు, బిడల యొక్క చెవులు, గాజులని తాకడి పెడేసి ఈ వల వ్యాపారాలు చేసినారు. ఆమేన్. ఇలా చేస్తే అనుకునే ప్రమాదాల వల్ల మన వైజాగ్లో ఇంచుమించుగా 43 బోట్లని కాలిపోయినాయి. ఒక్కొక్క బోటు ఇంచుమించుగా దాదాపు 30 నుంచి 50 లక్షల రూపాయలుగా ఖరీదైనవి. ఈ వ్యాపారం చాలా వ్యయ ప్రయాసం చేస్తుందండి. ఒక్క రాత్రులు ఆవిరైపోయింది. ఆమేన్. అంతే. వారి బాధ ఎంత ప్రభుత్వం ఆదుకున్నా ఆదుకోకపోయినా వారి బాధను ఎవరు తీర్చలేరు. ఆమేన్. వారు తిరిగి దాన్ని సంపాదించుకోలేరు, సమకూర్చుకుని లేరు. వారు చాలా ప్రయాసతో వారు సంపాదించుకుని. దావీదు కూడా మేకలు కాస్తూ, గొర్రెలు కాస్తూ దేవుని దగ్గర యథార్థంగా బ్రతికి కొంచెంగా ఒక ఉన్నత స్థితికి వచ్చినాడంట. స్థితికి వచ్చి తన భార్య బిడ్డలను ఒక ప్రాంతంలో నిలిపినాడు. దావీదు ఫిలిప్పీల దేశానికి వెళ్ళినాడండి. వెళ్ళి కొద్ది వారితో మాట్లాడి వచ్చేస్తున్నారండి. ఈలోపు దావీదు లేని సమయం చూసి అమాలేకులందరూ కూడా ఆ దావీదు పట్టణం మీద పడిపోయినారంట. ఆమేన్. పడిపోయి దావీదు కలిగిన ఆస్తిని, దావీదు కలిగిన బిడ్డలను, దావీదు కలిగిన 2 భార్యను తీసుకుని వెళ్ళిపోయినారు. ఆమేన్. ఆ దేశంలోని యవనస్తులను, యవనరాణులను, పురుషులను ఎవరిని ఉంచలేదు. ప్రతి వారిని అమాలేకులు చెరకు పట్టుకుని వెళ్ళిపోయినారు. దావీదు అడుగు పెట్టాడంట. మీరు 30వ అధ్యాయం మొదటి మాట చదవండి ఒకసారి. అతని జనుల 3వ దినమందు సిక్లాగు నగరుకు వచ్చిరి. అంతలో అమాలేకుల దండు
దక్షిణ దేశం మీదను సిగ్లుని మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులేమి అల్పులేమి అందులో ఆడువారు అందరిని చెరబెట్టుకొని చంపగా వారిని తీసుకుని వెళ్ళిపోయిరి. ఆమేన్, హల్లెలూయా. ఈ అమాలేకులు వచ్చేసి దావీదు సమకూర్చుకున్న ఆ నగరాన్ని, ఆ పట్టణాన్ని సమస్తం దోచుకున్నారంట. ఆ పట్టణాన్ని కాల్చివేశారంట. దావీదు రాగానే తగలబడిపోతున్న ఆ దేశం కనబడుతుంది. ఆమేన్. తగలబడుతున్న పట్టణాలు కనబడుతున్నాయి, తగలబడుతున్న కుటుంబాలు కనబడుతున్నాయి, తగలబడిపోతున్న కాపురాలు కనబడుతున్నాయి, తగలబడుతున్న ఆ కుటుంబ వ్యవస్థ కనబడుతుంది. అయ్యో, నేను సమకూర్చుకుంది, నేను సంపాదించింది ఏమైపోయిందంటే అమాలేకులు ఏం చేసినారంట? దోచుకుని వెళ్ళిపోయినారు. ఆమేన్. ఈ దావీదు ఎంతో ప్రయాసపడినాడు, ఎంతో కష్టపడినారు. కానీ ఒక్క చిల్లి గవ్వ లేకుండా సమస్తం కూడా మొట్టడికి వెళ్ళిపోయిందండి. దోపుడు సమయం అయిపోయిందంట. సమస్తం దోచుకుని పోయింది. ఇప్పుడు వాక్యం శ్రద్ధగా వినండి. అక్కడ రాయబడిన మాట, ఆ సన్నివేశం చూసినప్పుడు అంట నాకు బాగా ఇష్టమైన మాట, 4వ మాట ఒకసారి చదవండి. ఇక ఏడ్చుటకు శక్తి లేని బిగ్గరగా ఏడ్చారంట. ఆమేన్. ఎంతగా ఏడ్చారు మీరు ఆలోచించి. ఏడ్డానికి కూడా సొమ్మసిల్లి పడిపోయినారు. దావీదుతో ఉన్నవారు అందరూ కూడా ఒకటే ఏడుపండి. ఎందుకంటే దావీదు ఎంత ఇష్టముగా, ఎంత కష్టపడి కట్టుకున్నాడు ఆ పట్టణాన్ని. ఆమేన్. ఇది దొంగల పాలైపోతుంది. కానీ మీరు చదివారు 18వ అధ్యాయం వచనంలో, తిరిగి సమస్తాన్ని ఏం చేశాడంట? సంపాదించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అతని దగ్గర మీరు 4వ వచనంలో అంతా ఏడడానికి కూడా శక్తి లేదు, కానీ 18వ వచనంలో తిరిగి సంపాదించుకున్నాడు. ఆమేన్. ఈరోజు మీరు దేవుని మీద నిజంగా దైవికమైన భక్తి కలిగిన వారిగా మీరు అందరూ రూపాంతరం చెందగలిగితే దావీదు జీవితంలో జరిగినట్లు కూడా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏమైతే పోగొట్టుకున్నావో, నువ్వేం కోల్పోయినావో, ఏం నష్టపోయినావో, ఏమైతే నీ జీవితంలో వెళ్ళిపోయినావో, నీకు అవసరమైనవి నువ్వు కష్టపడి సంపాదించుకున్న నీ ధనమే కావచ్చు, నీ డబ్బులే కావచ్చు, నీ భక్తే కావచ్చు, నీ ఆత్మీయ జీవితమే కావచ్చు, నువ్వు ఎంతైతే పోగొట్టుకున్నావో దాన్ని మరలా ఈరోజు నా తండ్రి తిరిగి మనందరికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నువ్వు సంపాదించిన ధనము కావచ్చు, నీ భక్తే కావచ్చు. ఒకప్పుడు ఇంచుమించుకు నిలువు మోకాలి మీద 2-3 గంటలు ఉండేవి మనము. కనీసం ఈ పూట పట్టుమని ఒక అరగంట ప్రార్థన చేయలేకపోతున్నాం. ఆమేన్. ఇప్పుడు ఏం పోయింది? ప్రార్థన భక్తి పోయింది. అసలు ఆలోచన చేస్తున్నామా? తిరిగి సంపాదించుకుని ఆశపడుతున్నామా? అయ్యో, నా భక్తి వెళ్ళిపోయింది, నా క్రమం పోయింది, నా పరిశుద్ధత తొలగిపోయింది, నా పద్ధతి మారిపోయింది, నా ఆలోచన మారిపోయినాయి, నా క్రమం అంతా విడిచిపెట్టిపోయినాను. ఒకప్పుడు ఎంత భక్తిగా ఉండేవాడిని, ఎంత భక్తిగా ఉండేదానని, ఎంత ప్రార్థన చేసేవాడిని, ఎంత ప్రభుని అడిగేవాడిని, ఇప్పుడు ఆ భక్తి అంతా ఏమైపోయింది? తిరిగి సంపాదించుకునే ఆశ, ఆ తపన మనకు లేకపోతే చాలామంది ఎలా ఉన్నారు చెప్పమంటారా? కొంతమంది బ్రతుకులు ఎలాగ ఉన్నాయంటే, ఎలాగపోయినా మరలా తిరిగి రాదు. ఆమేన్. ఏమంటారు కొంతమంది ఇక్కడ ఉన్నోళ్ళు, ఎలా భక్తి పోయింది తిరిగి ఇంక ఇలా బ్రతికేద్దాం అన్నోళ్ళు కొంతమంది ఇక్కడ. ఆమేన్. ఇంకొంతమంది సగం భక్తి పోయింది కానీ ఉన్న భక్తిని జాగ్రత్తగా కాపాడుకుందాం. అవునా కదా? కొంతమంది అసలు ఆ సోయే లేదండి, ఆ ఊసే లేదండి. అయ్యో, నా ఆత్మస్థితి ఎంత దిగజారిపోయింది, దాన్ని తిరిగి సంపాదించుకోవాలని తపన, ఆ క్రమము, ఆ ఉద్దేశం లేదు. మరికొందరు అయితే పోయిందని సంగతి తక్కువ ఉన్నదాన్ని ఏం చేయాలి, మేము కనీసం కాపాడుకుంటే చాలు అని బ్రతికేస్తున్నారు. కాదు, మనం అలాగ ఉండవలసి వారము కామి పూట తిరిగి సంపాదించుకోవాలా. ఆమేన్. అసలు ఆలోచన మనకి రావట్లేదండి. ఒకప్పుడు ఎంత ఆసక్తి, ఎంత పద్ధతి, ఎంత క్రమంలో ఉండేది. ఆ విజ్ఞాపన, ఆ ప్రార్థనాత్మ ఏమైపోయింది? లోకంలో మీరు ధనం కొరకు ప్రయాసపడవచ్చండి, మీరు సంపాదించుకోవచ్చండి, కానీ మీ ఆత్మస్థితి ఒకవేళ కానీ సంపాదించకపోతే, మీరు లోకమంతా సంపాదించుకున్న తన ప్రాణాన్ని, తన ఆత్మని కాపాడకపోతే వానికి ఏమి లాభము అని బైబిల్ అంటుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ మన యేసయ్య ఎవరంటే, నువ్వు పోగొట్టుకుని నీ ఆస్తే కావచ్చు, నీ ఆత్మస్థితే కావచ్చు, తిరిగి మరలా నీకు సమకూరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
అటు అభిషేకము దేవుడు ఈరోజు మనందరికి అనుగ్రహించునుగాక. నీ భక్తిలో నువ్వు తిరిగి భక్తి ఒకవేళ పోగొట్టుకున్నావో, ఆస్తే పోగొట్టుకున్నావో, నాన్నరే హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. ఆ వెనక ఎవరు చేతులు ఎత్తట్లేదు. వార్పమ్మ వాళ్ళ ఆడపిల్ల చక్కగా నవ్వుకుంటున్నారు. బేలమ్మ మాకు సంబంధం ఏంటో ఆమె ఉండిపోయింది, మా అక్క అసలు ముసుకేసి ఉండిపోయింది. ఇలాగైతే ఎలాగా గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పండి ఒకసారి. వెరీ గుడ్, హల్లెలూయా. బిడ్డలు ఇప్పుడు వాక్యాన్ని వినండి. నువ్వు పోగొట్టుకున్న తండ్రి మరలా నీకు ఏం చేస్తాడు? తెచ్చేస్తాడు. దావీదు తను పోగొట్టుకుంది ఎలాగో తిరిగి సంపాదించాడు. కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. దయచేసి తను పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని, తను పోగొట్టుకున్న ఆస్తిని తాను తిరిగి సంపాదించుకోవడానికి ఆయన చేసిన 2-3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సమూయేలు రాసిన అదే అధ్యాయంలో 30వ అధ్యాయం 6వ మాట చదవండి ఒకసారి. దుఃఖపడిను ప్రాణం ఇసుకున్నందున ద్రావులు రువి దావీదును చంపుదము రండని చెప్పుకొనగా ధైర్యము తెచ్చుకుని. హల్లెలూయా. ఇప్పుడు దావీదుతో పాటు దావీదు సంపాదించుకున్న ఆస్తి అంతా వెళ్ళిపోయింది. తన భార్య బిడ్డలు కూడా తీసుకుని వెళ్ళిపోయినారు, తన కుమార్తెలు కూడా తీసుకుని వెళ్ళిపోయినారు. ఆమేన్. అయితే దావీదుతో 300 మంది జనం ఉన్నారండి. ఒక ఈ గుంపు ఏమంటున్నారంటే, వీడు మనం బయటకు తీసుకెళ్ళాడు కాబట్టి మన భార్య బిడ్డలు మనం కాపాడుకోలేకపోయాము, ఈయన వల్లే మనకి శోధన వచ్చింది, వీడి వల్లే మనకి కష్టం వచ్చింది, కాబట్టి ఇతను మనం ఏం చేద్దాము? రాళ్లతో కొట్టి చెప్పండి. అతడు కూడా మనతో నష్టపోయినాడు. ఆమేన్. అతడు కూడా మనతో శ్రమ అనుభవిస్తున్నాడు, శోధన అనుభవిస్తున్నాడు. అది వారికి గుర్తు రాలేదండి. వారికి ఏం ఆలోచించిందంట? దావీదుని అంటే చంపేద్దామని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారంట. అన్ని ఆటుపోట్ల మధ్య, అన్ని వ్యతిరేకతల మధ్య దావీదు చేసిన మంచి పని ఏమిటో తెలుసా? అతడు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు వాక్యాన్ని గుర్తుంచుకోండి. క్రమముగా ఉన్నవారులారా, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారులారా, మీ జీవితంలో మీరు పోగొట్టుకున్న దాన్ని మరలా మీరు తిరిగి సంపాదించుకోవాలంటే దేవుని బట్టి ధైర్యంగా బ్రతకాలి. ఆమేన్. అనేక మంది నిన్ను లాగేవారు, మాట్లాడేవాళ్ళు, కృంగదీసేవారు ఎంతమంది ఉండవచ్చు. ఆ మాటలను చెవిని బట్టి నీ ఆత్మీయతలను ఆగిపోవద్దు. ఆ మాటలు భయపడిపోయి నువ్వు అక్కడే ఆగిపోవద్దు. దావీదు వారు మాట్లాడిన వాడిని సంపేద్దాం అన్న మాటలు వినిపించినప్పుడు కూడా అతడు ఏం చేశాడంట? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆమేన్. ఈరోజు ఎవరిని బట్టి మనకు ధైర్యం? అనేకమైన నువ్వు నిందలు అనుభవిస్తున్నావు, నీకు కాదనట్లేదు. నువ్వు చాలా పోగొట్టుకు కూడా, చాలా కోల్పోయి కూడా సూటిపోటి మాటలు అనుభవిస్తున్నావు. నువ్వు మంచి చేసే చెడు తెచ్చుకున్నావు, మంచి చేసే అనేకుల చేత నిందలు అనుభవిస్తున్నావు. అయితే వారి మాటలు చూడవద్దు. ఈ పూట నీవు నీ దేవుడిని యెహోవాను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆమేన్. ఈ మనుషుల మాటలు ఏం చేస్తాయి? ఈ మనుషుల మాటలు గాయపరుస్తాయి తప్ప మళ్ళీ పెద్దకి హాని తొలగించవు కదా. ఈ మనుషుల మాటలను బట్టి నువ్వు కృషించిపోవద్దు, కృంగిపోవద్దు. నా దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి నువ్వు ముందుకు సాగు. ఆమేన్. నా ప్రభు అదే అంటున్నారండి. ఈ పూట దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. తను కోల్పోయిన దాన్ని చూడట్లేదు, అనుభవిస్తున్న ఆ మాటను చూడట్లేదు. ఆమేన్. అతను నష్టపోయినాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, భార్యలను పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు. పైపెచ్చి ఉన్నవారు ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు, నిందిస్తున్నారు, ఇసుక చేస్తున్న ప్రాణమంతా, తన ప్రాణం మొత్తం ఇంకా కుసగారిపోయిందండి, ఇంకా చనిపోవాలనుకునే స్థితికి వచ్చేస్తున్నాడు. అలాంటి సందర్భంలో అతడు ఏం చేశాడంటే నీళ్ళ నాలా ఆలోచన చేయలేదు. ఆమేన్. మనకు కూడా ఒకవేళ నష్టం మీద నష్టం జరిగి అర్థం చేసుకోవలసిన వారే అపార్థం చేసుకుంటే, ప్రేమించవలసిన వారు మాట్లాడితే, వ్యతిరేకంగా తిరిగితే, నీ అనుకున్న వారిని ముంచి వేస్తే, తెచ్చి ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకో, బయట అర్థం చేసుకోవట్లేదు, ఈ బ్రతికెందుకు అని ఎంతమందికి లేదండి. కానీ దావీదు అలాగా ఆలోచించలేదండి. శత్రువులు నన్ను నాశనం చేసిన,
నాతో ఉన్నవారు నా గురించి ఆలోచన చేయనప్పటికీ కూడా ఇదిగో నా ధైర్యము నా దేవుడిని యెహోవాయే. ఆమేన్. హల్లెలూయా. మనలో మనుషులు పట్టించుకున్నా పట్టించుకుపోయినా నీవు ఒక్కసారి దేవుని యొక్క ధైర్యాన్ని ఆశ్రయిస్తే, ఆయన మీద ఆధారపడగలిగితే, నువ్వు పోగొట్టుకున్న దాన్ని నా తండ్రి మరలా నీకు సమకూరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వేం పోగొట్టుకున్నా సరే, నువ్వెంతో కోల్పోయినావు కదా, నీ పరువు మర్యాదలు విలువలు ఘనతను స్థాయిని హోదాని సమస్తను పోగొట్టుకుని కదా నా తండ్రి మరలా నీకు ఇవ్వగలుగుతారు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కారండి. ఆమేన్. నిన్ను నష్టపరిచే దేవుడు కాదు. నిన్ను ఒక స్థితిలో అలాగే వదిలిపెట్టే దేవుడు కాడు. నీ స్థితిగతులను పూర్తిగా మార్చివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా మీరు ఏమైతే పోగొట్టుకున్నారో దాన్ని మరలా మీరు తిరిగి సంపాదించుకోవాలంటే దేవుని బట్టి ధైర్యంగా ఉండండి. ఆమేన్. ఎవరిని బట్టి? మీకు కలిగిన రాజకీయ నాయకులను బట్టి కాదు. ఆమేన్. ఈ రాజకీయ నాయకులు క్షణాలు 5 ఏళ్ళు ఏం చేస్తారా? ఉంటారా? మారిపోతారా? ఈరోజు తెలంగాణలో ఎలక్షన్ రిజల్ట్స్ అండి. పాపం ఖచ్చితంగా గెలిచేస్తా ఉన్న వాళ్ళందరూ ఓడిపోయినారు. ఆమేన్. గెలుద్దాం ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయినారు. ఇంక మాకు గెలుపు ఖాయం అనుకున్నారు కూడా ఓటర్ మనుషులకి వెళ్ళిపోయినారు. వీళ్ళు నమ్ముకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయినట్టు? పాడైపోయినట్ట, బాగుపడినట్ట. మా నాయకుడు మనం చూసుకున్నట్టంటే ఆ నాయకుడిని ఇట్ట ముంచెత్తడు. జాగ్రత్త. ఆమేన్. అందుకే మన నాయకుల జోలికి రాజకీయాల జోలికి పోకూడదు. హల్లెలూయా. మన క్రమమే వేరు. హల్లెలూయా. మనం నమ్ముకుంది ఎవరంటే ఈ రాజులని అధికారులు నియమించే సర్వాధికారిని దేవుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆశ్రయిస్తే నువ్వు పోగొట్టుకున్న దాన్ని మరలా నీకు అనుగ్రహిస్తాడు. ఒక గుడారం పోగొట్టుకుంటే 2 ఇళ్ళు నా దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆమేన్. ఒకటి పోతే 10 రెట్లు మన తండ్రి మనకి ఇవ్వగలుగుతాడు. దాన్ని మరలా డబుల్ అవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుందండి. అది విస్తరిస్తుంది తప్ప ఆగిపోదు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 8వ మాట కూడా చదవండి. నేను ఈ దండను తరిమినడలా నేను దాన్ని కలుసుకుందునా అని యెహోవా వద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పగా నీ వారిని దక్కించుకుందువని సెలవిచ్చెను. ఆమేన్. హల్లెలూయా. వెంటనే దావీదు దేవుని పట్టి ధైర్యం తెచ్చుకొని ఏఫోదు ఒకటి వేసుకుని రాజవస్త్రం ఒకటి వేసుకొని దేవునికి మందిరానికి పోయినాడంట. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాడంట? చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాడంట? మనం ఎక్కడికి వెళ్తాం? మనం ఏదైనా కోల్పోయింది ఎక్కడికి వెళ్తాం? నీకు నష్టం జరిగితే ఎక్కడికి వెళ్తావు? నీ హృదయానికి గాయం జరిగితే ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను అర్థం చేసుకున్నారు ఎవరు లేకపోతే ఎక్కడికి వెళ్తున్నావు? నా స్నేహితులు ఉన్నారు, నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, నాయకులు, రాజకీయమో ఏదో ఒక చోటకి వెళ్తున్నా. కానీ దావీదైతే దేవునికి మందిరానికి పోయినాడు. ఆమేన్. ఏఫోదు వేసుకొని సిద్ధపడి దేవుని మందిరానికి వెళ్ళినాడు. ఆమేన్. నీకు ఏ శ్రమ కలిగినా నీ మొట్టమొదటికి నువ్వు రావాల్సింది, చేరాల్సింది దేవునికి సన్నిధి. ఆ పరిశుద్ధ స్థలానికి రావాలి. నువ్వు ఎక్కడ సంపాదించుకుంటావు? ప్రభువుని ఎక్కడ ఆశీర్వదిస్తా అంటున్నాడు? ఏమండి, ఎక్కడ ఆశీర్వదిస్తారు? కీర్తన గ్రంథం ఏమంటుంది? ఎక్కడ? సీయోను నుండి యెహోవా నిన్ను ఎక్కడి నుండి అంట? దేవునికి సహవాసములో నుండి. ఆమేన్. దేవునికి మందిరంలో నుండి ఆశీర్వాదం బయలు వెళుతుంది. ఇప్పుడు దావీదుకు తెలుసు, నేను పోగొట్టుకున్నది మరలా నేను సంపాదించుకోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కొంతమంది నష్టపోయినంటే బ్రాందీ షాప్కి వెళ్ళిపోతున్నారండి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా చెప్పండి? మనసు ఏం బాగాలేదు, అర్జెంట్గా ఏం చేయాలా? ఆఫా, క్వార్టరా, ఏదో ఒకటి అర్జెంటుగా పీకలనక తాగేయాలి. ఆమేన్. ఎందుకు తాగేవారంటే అలా నష్టపోయినా, చాలా వ్యాపారం నాశనం వచ్చేసింది, వలపోయింది, తాడిపోయింది, బోట్ పోయింది. బ్రాందీ షాప్కి వెళ్ళమని ఎవరు చెప్పాడు నీకు? తర్వాత ఈ బోటు వల్ల పోతే లివర్ పోతే జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. ఏం పోద్ది? నెక్స్ట్ ఏంటి? లివర్ కన్ఫర్మ్ డ్యామేజ్ అండి. ఫ్యాటీ లివర్ వచ్చేసి ఏసు రక్తం చాలా ఇబ్బంది పడాలి.
ఒక కిడ్నీ పోయిన ఇంకో కిడ్నీ బ్రతకొచ్చు, కానీ లివర్ ఒకటే ఉంటుంది. హల్లెలూయా. అది పోతే కష్టం. ఆమేన్. ఈ తాగుడు ఎంత భయంకరమో. ఎందుకు తాగినవారంటే చెప్పేది ఏంటంటే మనసు బాగాలేదా. ఈ మధ్య ఆడపిల్ల కూడా తాగేస్తున్నారు. ఆమేన్. లేదనుకుంటున్నారు మీరు? అమ్మా ఒరే రేపు 31 వస్తుందిరా, మీరు గుర్తుపెట్టుకునిరా. హైదరాబాద్ ఈ వీధుల్లో చూడండి, పబ్బుల్లో చూడండి, మంచి సౌండ్ పార్టీలందరూ అక్కడే ఉంటారు. ఆమేన్. 31 నైట్ ఎంత ఏం చేస్తారు? ఆడ మగ తేడా లేదు, అందరు తాగొచ్చు అంట. ఆమేన్. 18 సంవత్సరాలు నిన్నోళ్ళకి కానీ ఆడోళ్ళకి మందు అమ్మని రాయలేదు కానీ ఎక్కడన్నా. మాకు సమానకులు కావాలి, నీళ్ళు ఎక్కువ తాగేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. అంటే మీరు కాదు, మీ జాతులు కొన్ని ఆణిముత్యాలు ఉంటాయి వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. 2 చేతుల పైకి బిగ్గరగా దేవుని మహిమపరచండి. ఇప్పుడు దావీదు దేవునికి మందిరానికి పోయినాడు. ఎందుకు పోయినాడు తెలుసా? అతనికి తెలుసు, సీయోనులో ఉంటే నాకు ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది. దేవుని పాదాలు పట్టుకుంటే నేను పోగొట్టుకున్నదాన్ని మరలని సంపాదించుకుంటాను. దేవుని పాదాలు ఒదిగిపోతే మరలని ఎంతైతే కోల్పోయినా అంతకంతకు సంపాదించుకుంటాను. నేను ఎక్కడ తిరిగినా సరే నాకు ఆశ్రయం లేదు, ఆయన పాదాలే నాకు దిక్కని ఈ దావీదు దేవునికి మందిరానికి పోయినాడు. ఆమేన్. హల్లెలూయా. పోయి ఏం చేస్తుంది తెలుసా? మందిరానికి వెళ్ళిన తర్వాత యెహోవా వద్ద విచారణ చేస్తాడంట. ఆమేన్. మందిరానికి వెళ్ళి ఏం చేయాలా? హలో, ప్రార్థనకి వెళ్ళి ఏం చేయాలా? ఆమె ఏం చీర కట్టుకుందా, ఈయన ఏ షర్ట్ వేసుకున్నాడా, ఆమె ఎలాగ పడిందా, ఈమె ఎలా కూర్చుందా, ఈమె ఎవరి వైపు చూస్తుందా, అతడు ఎవరి వైపు చూస్తున్నాడా, ఈ ఆలోచన కాదు. మన ఆలోచన ఏమై ఉండాలా? నా దేవునితో విచారణ. నీ అంతరంగం తెరిచి, హృదయం తెరిచి, నీ ఆత్మ సంబంధమైన మనసుతో ప్రభుని ఆరాధిస్తూ ఉండాలి, పాడుతూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, గణపరుస్తూ ఉండాలి తప్ప నీ ఆలోచన ఎటు వెళ్ళకూడదు, ఎటు మళ్ళకూడదు. అయ్యో ఇది ఆశీర్వదించే స్థలము, తిరిగి సంపాదించే ప్రదేశం ఇది. నువ్వు ఎంతైనా పోగొట్టుకున్నావో దానికి 4 ఆశీర్వాదము దేవుడు ఇక్కడ మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి ప్రదేశంలో ఉండాలి. నీవేం చేస్తున్నావు? నీ మనసు నలుదిక్కులకు తిప్పుకుంటున్నావు. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ వాక్యం చెప్పారు, నా గురించి కాదు పక్కన గురించి అనుకుంటున్నావు నువ్వు. నీ భక్తి సంతకాలు చిచ్చే. మన పరిశుద్ధత వేరండి, క్రమం వేరండి. దావీదు ఎందుకు వెళ్ళాడా? విచారం చేస్తున్నాడు. వెళ్ళాడు, మోకరి మీద పడిపోయినాడు. తన ముఖము తన దుఃఖము దేవునికి తప్ప ప్రజలెవరికి తెలియబడినవ్వలేదు. ఆమేన్. హల్లెలూయా. మీ గుండెలు పగిలిపోయి బాధ అయిన కన్నీరైనా దేవునికి సందులో మాత్రం మీరు చెప్పుకోండి. పొరపాటు మీరు మనుషులు చెప్పేసుకొని మీరు చీప్ అయిపోతారండి వాళ్ళ దగ్గర. ఆమేన్. అలుసైపోతారు. అయ్యో ఆయన భర్త ఇలాగంట, ఆయన భార్య ఇలాగంట, ఇలాగ రకరకాల మన గురించి మనమే చెప్పుకోకూడదండి. నీ భర్త మంచోడు కాకపోయినా, నీ భార్య మంచిది కాకపోయినా, నీ బిడ్డలు మంచోడు కాకపోయినా నువ్వు దేవునికి మందులే విచారణ చేయంతే. ఆమేన్. తిరిగి వారి దేవుడు మరలా సమకూరుస్తాడు. హల్లెలూయా. నువ్వు వారి దగ్గర ఎవరిదా చెప్పే పని లేదు. నీకేమి నష్టపోయినా, నువ్వు ఎంత కోల్పోయినా తండ్రి ఉన్నాడు కదా, నాన్న గుండెలో దాచుకుంటాడు. ఆమేన్. ఇప్పుడు బయట చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. అమ్మాయినే బయట చెప్తుంది కానీ నాన్న మాత్రం ఏం చేయడు. నెవర్ అండి అసలు చెప్పడండి. ఎంత సమస్య వచ్చినా సరే గుండెలో దాచుకుంటాడు తండ్రి. ఆ పరిశుద్ధాత్మని కలిగిన మనం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మాటలన్నీ మీరందరూ గుర్తుపెట్టుకోండి. మన పరమ తండ్రి పాదాలు పట్టుకొని, నాన్న నా స్థితి ఇది, నాన్న నా పరిస్థితి నాన్న అని విచారణ చేయి, కన్నీరు కార్చు, విజ్ఞాపన చేయి. నీ స్థితిని మరలా నీకు సమకూరుస్తాడు. ఆమేన్. నువ్వు ఎంత పోగొట్టుకున్నా చిన్నప్పటి నుంచి కాపాడుకునే భక్తి అది, చిన్నప్పటి నుంచి సమకూర్చుకుని ఆస్తి అది. నువ్వు తినక ఒక రూపాయి దాచి పక్కన పెట్టి ఎవరికైనా ఇస్తే అది 4 రెట్లు అవుతాయి. రేపు నా బిడ్డలకి ఆసరాగా నిలబడుతుంది. నా యొక్క ఆకాల సమయంలో, నా వృద్ధ సమయంలో అది నాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నావు. అవి అక్కడ ఆగిపోయినాయి. ఈ బంధకాలన్నీ మరలా రిస్టోర్ అవ్వాలంటే నా తండ్రి ఖచ్చితంగా వాటిని మరలా నీకు పునరుద్ధరణ ఇవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా దేవునికి సన్నిధిలో విచారణ చెయ్యాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఊరకొచ్చి వెళ్ళిపోతే సరిపోదు, మరే నిద్రపోతే సరిపోదు. విచారణ చేయి, విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి. వచ్చిన పని ఏంటి? అసలు మందిరానికి ఎందుకు వస్తామని చెప్పండి. తెలుసా, చాలామంది ప్రార్థనకంట వచ్చి పాడడానికి వస్తారంట,
చప్పట్లు కొట్టడానికి వస్తారంట, ఇంకా ఏం చేస్తారు, ప్రార్థన చేయడానికి వస్తారు, వాక్యం వినడానికి వస్తారు. కానీ అవి ఏం చేయరు ఇక్కడ. ఆమేన్. పాటలు పాడేటప్పుడు కొంతమంది ఏం చేయరు, మీరు అందరు నిజాలు చెప్పండి. పాటలు పాడేటప్పుడు అందరూ చప్పట్లు కొడతారు, కొందరే కొడతారా? చెప్పు, అంత గట్టిగా చెప్పండి. మీ పక్క వాళ్ళు చేపట్టుకోసారి చెప్పండి, నేను చెప్పిన మాట. మీ పక్క వాళ్ళు చేపట్టుకోండి. ఈరోజు చప్పట్లు కొట్టేవని అడుగు, అడుగు. మీ ఇద్దరు ఏంటి కొట్టలేదా? హలో, కొట్టారా? క్లాప్స్ కొట్టారా? ఎవరైనా కొట్టమంటే మాత్రం చేతిలో వచ్చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. కొట్టారు, క్లాప్స్ కొట్టారా? లాస్ట్ పాటికి వచ్చి క్లాప్స్ కొట్టేసింది. ఏమంటే ఆరాధన కొట్టానని అంటుంది మా చెల్లి. బిడ్డారా, దేవునికి వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. ఇప్పుడు మనం దేనికి వస్తున్నామంట? ఆయన దగ్గర విచారణ చేయడానికి రావాలా, విజ్ఞాపన చేయడానికి రావాలా, ప్రార్థన చేయడానికి రావాలా, ఆరాధించడానికి రావాలా. కానీ వచ్చిన మనము ఆ పనులు చేయట్లేదు. ఆమేన్. అందుకని మనం ఫెయిల్ అయిపోతున్నాం, సమకూర్చుకోలేకపోతున్నాం, 4 మార్కులు సంపాదించుకోలేకపోతున్నాం. నువ్వు వచ్చిన పని ఖచ్చితంగా కష్టపడి చేస్తే దేవుని మందిరంలో ఎన్ని పాటలు నవ్వుతూ చప్పట్లు కొడుతూ మోకాలు వేసి ప్రార్థన చేసి ప్రభు పాదాల వద్ద అలాగే ఒదిగిపోయి ప్రతి మాట కడ వరకు నువ్వు తీసుకుంటే నీ కుటుంబం మరలా సమకూర్చబడుతుంది. ఆమేన్. తెగిపోయిన బంధాలు సమకూర్చబడతాయి. తెగిపోయిన ఆగిపోయిన ఆత్మీయస్థితి మరలా రిస్టోర్ అవుతుంది, మరలా అది పునరుత్థానం అవుతుందండి. అది అక్కడే ఆగిపోదు. నువ్వు మరలా సమకూర్చబడతావు. నీ స్థితి మునుపుడి స్థితి కంటే అధికమవుతుంది. మన దేవుడు ఎవరు చెప్పమంటారా? మనం తలగా నియమించే దేవుడు అంట. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ పొరపాటుగాని దావీదు ఈ అమాలేకులు పోగొట్టుకున్నంతా ఒకవేళ కోల్పోతే దావీదు గురించి మనం గొప్పగా చెప్పుకునే వాళ్ళమా? దేవుడు మరలా దాన్ని అనుగ్రహించకపోతే దావీదు గురించి ఇంతసేపు మాట్లాడుకునే వాళ్ళం మనము? అయ్యో కష్టపడి సంపాదించి వేరొక ఎత్తిపోయి అంటే ఇక మా దేవుడు గొప్ప ఏంటండి? అలా పోగొట్టుకున్న దానికి 2 అంతలు దావీదు తీసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 3 మాటలు చెప్పాను నేను మీకు. 1 ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలా? దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి. 2 దేవునికి మందిరానికి వెళ్ళాలి. 3వదిగా దేవునికి మందిర విచారణ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎవరైతే ఇలా చేయగలుగుతారో వారు పోగొట్టుకున్న దానికి దేవుడు మరలా వారు సమకూర్చుకుంటారు. ఆమేన్. ఒకవేళ నువ్వు హిజ్కియా వలె ఆరోగ్యం పోయింది, బలం పోయింది అనుకో, ఏం చేయాలా? హిజ్కియా ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది కదండి, 38 అనుకుంటా. అతనికి మరణకరమైన రోగము రాగా, చదవండి ఆ మాట, 38 మొదటి వచనం యెషయా గ్రంథం. త్వరగా. ఏ రోగం వచ్చిందంట? ఆరోగ్యం పాడైపోయింది, ఆరోగ్యం చెడిపోయింది, అనారోగ్య సమస్యలన్నీ హిజ్కియాలోకి వచ్చేసినాయి. ఇంకా చావడానికి సిద్ధమైపోయినాడు. అక్కడ 6వ వచనంలో ఒక మాట చదవండి. ఇప్పుడు 15 సంవత్సరాలు మరలా నీకు నేను ఆయుష్నిస్తున్నాను. ఆమేన్. ఇంకా 15 సంవత్సరాలు హిజ్కియా మరలా పోగొట్టుకున్న ఆయుష్ని తిరిగి ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నాడు? దావీదు అయితే దేవుని వద్ద ధైర్యం తెలుసుకున్నాడు, మందిరానికి పోయినాడు, విచారణ చేస్తున్నాడు. హిజ్కియా ఏం చేస్తున్నాడు? వెంటనే తన ముఖం గోడ వైపు తిప్పుకొని ప్రార్థన చేస్తాడు. ఆమేన్. అదే ప్రార్థన కన్నీటి ప్రార్థన. తన దేశంలో ఉన్న ప్రతి ఒక్క విగ్రహాన్ని పడగొట్టేస్తున్నాడు, ఉన్నత స్థలాన్ని పడగొట్టేస్తున్నాడు, తిరిగి ఆరోగ్యం సంపాదించుకున్నాడు. ఆమేన్. మీరు ఒకవేళ అనారోగ్య సమస్యలు మీరు బాధపడవచ్చండి. ఒకప్పుడున్న బలం, ఒకప్పుడున్న శక్తి మీకు లేకపోవచ్చు. దాన్ని మరలా మీరు తిరిగి సంపాదించుకోవాలంటే నా దేవుని వైపు మీరు తిరగండి. ఆమేన్. మీరు టర్న్ అవ్వాలి, ఒకసారి తిరగండి ఆయన వైపు. ఆయన ఖచ్చితంగా మనకు చక్కటి ఆరోగ్యం ఇవ్వగలుగుతారు. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేయగలిగితే నువ్వు ఎంతైతే పోగొట్టుకున్నావు ఆ బలహీనతల నుండి ఆ బలాన్ని ప్రభు మరలా మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హిజ్కియా జీవితంలో అదే చేస్తున్నాడండి. కారణం ఏంటో చెప్పమంటారా? కన్నీటి ప్రార్థన. ఆమేన్. ఒక వ్యక్తి అనారోగ్య సమస్యల నుండి, బలహీనతల నుండి, కన్నీటి అనుభవాల నుండి ఖచ్చితంగా మనం బయటికి రావాలంటే హిజ్కియా వల్లే కన్నీటి ప్రార్థన కూడా మనం ఏం చేయాలా? 15 సంవత్సరాల ఆయుష్. ఏ డాక్టర్ని సరే సర్టిఫికేట్ చేసేస్తాడా? హలో, డాక్టర్స్ చెప్పచ్చు, ఇవ్వగలుగుతారా? ఏమన్నా అమ్మా ఇవ్వగలుగుతారా? ఒక సర్జరీ చేసి ఖచ్చితంగా నువ్వు 15 సంవత్సరాలు బ్రతుకుతావు అనగలుగుతారా? మేము చేసాం అంతా పైవాడు చెప్తే మేమేం చేయలేము. అంతేనా?
ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యేమో దేవుడు దేవాలంటారు తప్ప ఆ డాక్టర్ కూడా సార్ మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళండి, ఒక ఇంజక్షన్ చేయించుకుని సార్ ఎన్ని రోజులు నాకు జ్వరం రాకుండా ఉంటుంది అంటే ఫస్ట్ అర్జెంట్గా నువ్వు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగానే డైలే కదే ఏమంటాడు. మొన్న రీసెంట్గా గుంటూరులో మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందండి. ఇంచుమించుగా ఒక 12 లక్షలు ఖర్చు అయింది. 12 లక్షలు. ఆయన సంపత్ నగర్లో ఉంటారు వాళ్ళు డాక్టర్స్ ఫ్యామిలీని, ఆర్ఎంపీ డాక్టర్ అయినా వాళ్ళ అమ్మాయిలు వాళ్ళందరూ కొంచెం రిచ్ అనుకోండి. 12 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించినారు. వాల్స్ మొత్తం పూర్తి డ్యామేజ్ అయిపోయినండి. నేను అన్నాను 8 సంవత్సరాలు పడుతుంది ఆంటీ అన్నాను. ఆమేన్ చెప్తారా. దేవుడు ఎప్పుడు పిలితే నువ్వు ఆపరేషన్ చేయించుకుపోయినా బలమున్నా లేకపోయినా ఖచ్చితంగా. కానీ ఇజికి ఎలా కాదు, దేవుడు చెప్పినాడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ని ఏం చేస్తున్నాను, ఇస్తున్నాను, ఎక్స్టెండ్ చేస్తున్నాను అన్నాడు. ఎలా జరిగింది కార్యం, ఎలా సంపాదించుకున్నాడు? అతను చేసిన పని ఒకటే, వెంటనే తన భక్తిని దేవుని తెలియపరిచినాడు. ఆమేన్. అయ్యా యథార్థంగా ఎలా బ్రతికాను, నీ దగ్గర ఎలా జీవించాను, విగ్రహం ఎలా తీసివేసి నీకు తెలుసు కదా అన్నాడండి. ఆ కన్నీరు చూసిన దేవుడు అని అంటాడు, ఎజికియా నువ్వు కన్నీళ్ళు విడిచుట నేను చూచాను కాబట్టి నీకు ఆయుష్ని ఏం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడికి ఖచ్చితంగా నువ్వు మరలా తిరిగి సంపాదించుకోవాలంటే దేవునికి సముఖములో మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు ఖచ్చితంగా కన్నీరు కార్చి ప్రార్థించాలి. ఆమేన్. కన్నీటి అనుభవం ఎక్కడుందండి సంఘాల్లో? అంత ఉద్యమం రగులుకుంటుంది తప్ప. ఆమేన్. కన్నీటి ప్రార్థన లేవండి, అయిపోయినాయండి. సంఘాల్లో కన్నీటి ప్రార్థన కనుమరుగైపోతుందండి. ఆ విజ్ఞాపన లేకపోతే, ఆ ఆర్తధ్వని లేకపోతే అద్భుతాలు జరగవండి ప్రజల్లో, కుటుంబాల కార్యాలు జరగవండి, వారు తిరిగి సంపాదించుకోలేరండి. ఇప్పుడు నీ జీవితంలో నువ్వేం పోగొట్టిన మరలా తిరిగి సంపాదించాలంటే నువ్వు ఖచ్చితంగా కన్నీరు కార్చాలి. ఆమేన్. ప్రభుని అడగని, ప్రభు అంగలార్పు విద్య నాకు నేర్పండి నాయన, అంగలార్పు ఆత్మ నాకు అనుగ్రహించండి, నా తలను జలమండలుగా మార్చండి ప్రభు అని ఆ విజ్ఞాపన చేయండి. ప్రభు మరలా నువ్వు ఎంతైతే పోగొట్టుకున్నావు దాన్ని తిరిగి నీకు ఏం చేస్తాడు, సమకూరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త, దయచేసి ఒక మాట చెప్పి ముగించుతాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం చదవండి. మత్తయి సువార్తమానము 26:36 చదవండి. ఒకే ఒక మాట. చదవండి. 26:36 చదవండి. అరే మరి రిఫరెన్స్ మిస్ అయింది అనుకుంటే ఒకటి, అక్కడెక్కడో ఒక మంచి మాట ఉంటుంది. అక్కడ పేతురు మాట్లాడతారు, ప్రభువా నేను మాత్రం నేను మర్చిపోనాయి విడిచిపెట్టాయి అంటాడు. ఆమేన్. అందుకు దేవుడు అంటారు, పేతురా తెల్లవారేసరికి ఏం చేస్తున్నావు, ముమ్మారు. మీకు ఆ సందర్భం గుర్తుందా? ముమ్మారు ఏం చేస్తావు, నీవు నన్ను ఎరుగువని అబద్ధం ఆడతావు అన్నాడు. పేతురు దేవుడు ఏం చెప్పిన పేతురు అదే మాట చేస్తున్నాడు అంట. ఆమేన్. 3వ అబద్ధం ఆడినంటే ఏం జరిగింది తెలుసా? కోడి కూర్చున్న బైబిల్ సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరై పేతురు అంటే దేవునితో నడిచినవాడు. ఆమేన్. దేవుని కొరకు ఆస్తిపాస్తులు విడిచిపెట్టినవాడు, దేవునితో పాటు నీటి మీద నడిచినవాడు. ఆమేన్. అలాంటి పేతురు యొక్క ఆత్మస్థితి ఇప్పుడు మొత్తం పోయిందండి. ఆమేన్. ముమ్మారు అబద్ధం ఆడి ఏమైపోయిందంట, మొత్తం పోగొట్టుకున్నాడు. ఏమీ లేదు, మొత్తం శూన్యం. ఈయనెవరో నాకు ఎరుగుడని చాలా క్లియర్ కట్గా చిన్న పిల్లలు వచ్చి, మన శృతిలో ఒక చిన్న పాప వచ్చి నిన్ను మనం ఏసైతే చూశారంటే లేదు అన్నాడంట. ఆమేన్. చిన్న పసలుగా వైపు చూసి కూడా ఏమైపోయాడంట, భయపడ్డాడంటే పేతురు. ఆమేన్. ఇప్పుడు పేతురు ఏం పోగొట్టుకున్నాడంటే తన ఆత్మస్థితిని పోగొట్టుకున్నాడు. మరలా ఎలా సంపాదించుకున్నాడు? మీరు అపొస్తలుల కార్యాలు ఒకవేళ 4వ అధ్యాయం ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 8వ మాట చదవండి.
పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ప్రజలతోను అధికారులతో అధికారులారా చాలమ్మా జాగ్రత్త. ఇప్పుడు వినండి, పేతురు ఇప్పుడు అంటున్నారు, అధికారులారా ప్రజలారా మీరు వినండి అంటున్నాడు. ఇప్పుడు అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. పేతురు తన ఆత్మస్థితిని పోగొట్టుకున్నాడు. మరలా ఎలా సంపాదించుకున్నాడంటే, ఖచ్చితంగా దేవుని ఆత్మతో ఎవరైతే నింపబడతారో, పరిశుద్ధాత్మని ఎంతమంది కలిగి ఉంటారో వారు మరలా తమ ఆత్మస్థితులకు రాగలుగుతారు. ఆమేన్. పోగొట్టుకున్న భక్తిని మరలా తిరిగి సంపాదించుకుంటారు. ఆమేన్. పోయిన రోషం పౌరుషం మరలా వచ్చేసింది ఇప్పుడు. ఆమేన్. ఒకప్పుడు చిన్న పిల్ల దగ్గర భయపడిన వాడు ఇప్పుడు అధికారుల దగ్గరనో శతాధిపతుల దగ్గరనో ఆ దేశ ప్రజల దగ్గర అధికారం కలిగిన వాడికి బోధిస్తున్నాడంట. చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. కారణం ఏమిటి? అతడు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు దేవునికి ఆత్మ చేత నింపబడితే చాలు, నువ్వేమైతే పోగొట్టుకున్నావో వాటన్నింటినీ నా తండ్రి మరలా నీకు సమకూరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అటు ఉన్నతమైన కార్యములు దేవుడు మన జీవితంలో అనుగ్రహించునుగాక. అటు ఆత్మ అభిషేకం దేవుడు మనందరికీ దయచేయునుగాక. పోగొట్టుకునే భక్తిని తండ్రి మరలా మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చూడండి, యోహాను రాసిన యోహాను సువార్త, కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితే కానీ మీలో మీరు జీవము కలిగిన వారు